వైసీపీ అధినేత జగన్ అంటే జనంలో ఇంకా భయం పోలేదా? జగన్ మళ్లీ వస్తే ఏపీలో వైసీపీ పాలన మరోసారి వస్తే అరాచకం విచ్చలవిడితనం తప్పవేమోనని జనం ఆందోళన పడుతున్నారా? ఇది పచ్చి నిజం. ఇది ఎవరో చెప్పింది కాదు, ఇంకెవరో బయట పెట్టింది అంతకన్నా కాదు. జగన్ స్వయంగా ఇటీవల చేయించిన 2 సర్వేలు ఈ సంచలన విషయాలను బయటపెట్టాయి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇటీవల 2 సర్వేలు చేయించుకున్నారు. పార్టీలో కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ సర్వే చేస్తే, జగన్కి సన్నిహితంగా ఉండే ట్రంప్ అవినాష్ మరో సర్వే చేశారు. దీనిలో ప్రధానంగా 2 ఏళ్ల కూటమి పాలనపై, అలాగే వైసీపీ భవిష్యత్తు అవకాశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న కూటమి సర్కార్పై వ్యతిరేకత, ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల ఆగ్రహం, ఇవన్నీ సర్వేల్లో వైసీపీకి అనుకూలమైన విషయాలైతే, ప్రతికూలంగా ఉన్న చాలా అంశాలు ఆ పార్టీని, అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవరపెట్టేవిగా ఉన్నాయి. అనుకూలమైన అంశాల కంటే వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన అంశాలే ఆ సర్వేలో ఎక్కువ ఉన్నాయట. ప్రధానంగా వైసీపీపై ప్రజల్లో ఇంకా భయం ఉందని ఆ సర్వేలో తేలటం సంచలనమైంది. అంతేకాదు, అనవసరంగా కొన్నిసార్లు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోందని కూడా ప్రజలు అభిప్రాయపడ్డారట. జగన్ పూర్తిగా ఏపీలో ఉండకపోవటాన్ని, వారంలో 5 రోజులు కర్ణాటకలో ఉండటాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. స్థానికంగా చాలా ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వైసీపీ వాటిపై పోరాటం చేయటం లేదని, స్థానిక సమస్యలను వదిలేసి అనవసరమైన విషయాలపై పోరాడుతోందని కొందరు సర్వేలో అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కొన్నిసార్లు ఆందోళనకు పిలుపునిస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కానీ వాటిలో ఆయన పాల్గొనడం లేదు. ఆందోళన కార్యక్రమాలు ఏ ఎజెండాతో నిర్వహిస్తున్నారు? కొంతకాలానికి వాటిని అలాగే వదిలేస్తున్నారు. కూటమి సర్కార్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం వైసీపీకి కలిసి వచ్చినప్పటికీ కొన్ని అంశాలపై ఆ పార్టీ చేసిన ఆందోళనలు జనంలో రిజిస్టర్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవటం, పక్క రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించడం వైసీపీకి అతిపెద్ద మైనస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని అరాచకాలు, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ప్రైవేట్ భూముల ఆక్రమణ, దాడులు, హత్యలు, వీటిని తలుచుకొని చాలా మంది ఇప్పటికీ భయపడుతున్నట్లు సర్వేలో తేలింది. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చాలా మంది విశ్వసిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉండొచ్చని, జంతు కళేబరాలు మాత్రం ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు ఇంకొందరు. చంద్రబాబు సర్కార్లో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నప్పటికీ రాష్ట్రంలో ఓవరాల్గా శాంతి భద్రతలు బాగానే ఉన్నాయనేటువంటిది చాలా మంది అభిప్రాయం. అలాగే చంద్రబాబు ఉంటే పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని, ఏదో ఒక యాక్టివిటీ ఉండి తీరుతుందని కూడా నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. లిక్కర్ స్కామ్ విషయంలో మాత్రం ప్రజలు వైసీపీ నేతలను ఇప్పటికీ తిట్టుకుంటున్నట్లు సర్వే తేల్చింది. మధ్యతరగతి జనం ఇప్పటికీ జగన్ని నమ్మటం లేదు. వాళ్ళు టీడీపీ వైపే ఉన్నారు. జగన్ వస్తే మళ్ళీ రాష్ట్రంలో అరెస్టులు, అల్లర్లు, నిత్యం ఏదో ఒక రచ్చ ఉంటుందని భయం ఎక్కువ మందిలో ఉంది. వైసీపీ నేతలపై కూడా ప్రజల్లో ఇంకా సానుభూతి ఏమీ రాలేదు. ఓవరాల్గా కూటమి సర్కార్పై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మొత్తంగా ప్రజలంతా వైసీపీ వైపు ఏమీ పూర్తిగా చూడటం లేదు. వైసీపీ ఆశించినంత ప్రజల్లో వ్యతిరేకత ఇంకా రాలేదు. జగన్ పాదయాత్ర చేస్తే వైసీపీకి అది పాజిటివ్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చెవిరెడ్డి, అవినాష్ చేసిన 2 సర్వేలు ప్రతికూల అంశాలను బయటపెట్టకుండా అనుకూల అంశాలను మాత్రమే జనంలోకి వదిలాయి. కానీ పార్టీ అంతర్గతంగా మాత్రం జగన్ వద్ద ఈ విషయాలు చర్చకు వచ్చాయి. అయితే జగన్ వాటిని లైట్ తీసుకున్నారట. ఇంకా 3 ఏళ్లుంది, ఈలోపు జనంలో చాలా మార్పు వస్తుందని చెప్పుకొచ్చారట జగన్.